పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ను పులివెందుల ప్రజలు మళ్లీ గెలిపించారని వ్యాఖ్యానించారు. జాతీయ అంధత్వ నివారణలో భాగంగా వేంపల్లిలోని ఉర్దూ గురుకుల పాఠశాల విద్యార్థులకు కళ్ల అద్దాలు పంపిణీ కార్యక్రమంలో బీటెక్ రవి పాల్గొన్నారు. అసెంబ్లీకి పంపించాము. నేను అసెంబ్లీకి పోనని కూర్చున్నాము. ఇప్పుడు మళ్ళా నువ్వు అసెంబ్లీ ఒకసారి మళ్ళీ అసలు మామూలుగా అయితే ఉప ఎన్నిక వచ్చి ఆయన పోటీ చేయకూడదు. వాస్తవం అయితే నువ్వు కక్కుర్తిపడి పోటీ చేసినావు అనుకో, పోటీ చేసినా కూడా మళ్ళీ నువ్వు అసెంబ్లీకి ఏం పోవు కదా. అట్లాంటప్పుడు ప్రజలు అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యలు తీర్చేవాళ్ళని ఎన్నుకుంటారా, సారికి పోయి నేను ఇంటికాడ కూర్చుంటా అనే వాళ్ళని ఎన్నుకుంటారా? ఒకసారి మీరే చెప్పాలా. నాకు తెలిసి పులివెందుల ప్రజలు చాలా తెలివివంతులు, తప్పకుండా గుణపాఠం అయితే చెప్తారు. నిజంగా నీకు పులివెందుల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పులివెందులలో ఈ సమస్యలు ఉన్నాయని ప్రస్తావించి పులివెందుల ప్రజలు రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తా ఉన్నాం.